ప్రపంచవ్యాప్తంగా మహిళలు, బాలికల విషయంలో తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది. ఐక్యరాజ్యసమితి ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేసింది. సన్నిహిత భాగస్వాములు లేదా కుటుంబ సభ్యుల చేతుల్లో ప్రతి 11 నిమిషాలకు ఒక మహిళ, బాలిక హత్యకు గురవుతోందని తెలిపింది. ఈ దారుణ పరిస్థితులను మార్చేందుకు ప్రభుత్వాలు నిధులు కేటాయించి జాతీయ కార్యాచరణను అమలు చేయాలని కోరారు. నవంబర్ 25న మహిళలపై హింస నివారణ దినం నిర్వహించనున్నట్టు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ తీవ్ర ఆందోళన కలిగించే వివరాలు. కోవిడ్ మహమ్మారి తదితర ఒత్తిళ్లు కారణంగా కుటుంబ ఆర్థిక పరిస్థితులు తలకిందులవడం వల్ల ఆడవాళ్లపై శారీరక హింస, తిట్లు పెరిగాయని, ఆన్లైన్ ద్వారాను మహిళలు, బాలికలు హింసను ఎదుర్కొంటున్నారని, అసభ్య పదజాలంతో దూషణలు, లైంగిక దాడులు, ఫోటోల మార్పిడి వంటి అకృత్యాలతో వేధిస్తున్నట్టు మహిళలు, బాలికలపై హింసకు ముగింపు పలికే పరివర్తనకు సమయం ఆసన్నమైందని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. వేధింపులకు గురైన బాధితులకు న్యాయం, మద్దతు అందించాలని సూచించారు. 2026 నాటికి మహిళా హక్కుల సంఘాలు, ఉద్యమాలకు ప్రభుత్వాలు 50% నిధులను సమకూర్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని ఐరాస ప్రధాన కార్యదర్శి ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు. ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద దేశం రష్యా. దాని పక్క దేశం పైన దాడి చేసి దండెత్తి ఆ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నది. ఇప్పటికీ రష్యా అకృత్యాలకు ఉక్రెయిన్ ప్రతిఘటిస్తుంది. అయినా ఈ ఐక్యరాజ్యసమితి రష్యాను నిలువరించు. మరి ఇప్పుడు మహిళలు, బాలికలు అంటూ కూన్రాగాలు తీస్తున్నది. లింగ వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతున్న భారత ఉద్యమకర్త ఎల్సా మేరీ డిసిల్వా కృషిపై ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి గుటెరస్ ప్రశంసలు కురిపించారు. మొరాకోలోని ఫ్రెంచ్ నగరంలో ప్రారంభమైన 9వ గ్లోబల్ ఫోరం ఆఫ్ ద అలియన్స్ ఆఫ్ సివిలైజేషన్ సదస్సులో గుటెరస్ మాట్లాడారు. నిశ్శబ్దాన్ని విచ్ఛిన్నం చేయడానికి, లింగాధారిత హింసకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది యువతను కదిలించడానికి ఆ ప్రయత్నాలు ఉపకరించాయి అని డిసిల్వాను అభినందించారు. రెడ్ డాట్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలైన ఈమె ఈ సంస్థ ద్వారా లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. భారత వన్యప్రాణి శాస్త్రవేత్త డాక్టర్ పూర్ణిమాదేవి బర్మన్ను ఈ ఏడాది ఐరాస ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ అవార్డుకు ఎంపిక చేశారు. పర్యావరణ వ్యవస్థ క్షీణతను నిరోధించడానికి కృషి చేస్తున్న వారికి ఇది ఐరాస ఇచ్చే అత్యున్నత గౌరవ పురస్కారం. అస్సాంకు చెందిన పూర్ణిమాదేవి అవిఫౌనా రీసెర్చ్ అండ్ కన్జర్వేషన్ డివిజన్ సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేస్తున్నారు. 10,000 మంది మహిళలతో ఈమె నిర్వహిస్తున్న అర్గిల్ ఆర్మీ గ్రేటర్ ఎడ్యుటెంట్ స్టార్క్ అనే ప్రత్యేక కొంగల జాతి అంతరించిపోకుండా వాటి సంరక్షణకు కృషి చేస్తుంది. హ్యాట్స్ ఆఫ్ టు డాక్టర్ పూర్ణిమాదేవి అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ఎల్సా మేరీ డిసిల్వా.